ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్తున్న మాట, ఆయన కృప నిరంతరం ఉండును. అవును, ఆయన కృప నిరంతరం మనందరి మీద ఉంటుంది. ఈ దినం వరకు నీవు నేను మనమందరము సజీవుల లెక్కలో జీవించుచున్నామంటే కేవలము ఆయన కృప తప్ప మరొకటేది లేదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మనం గొప్పవాళ్ళమని, జ్ఞానవంతులమని, అందము ఐశ్వర్యము కలిగిన వారమని ఇవన్నీ ఉన్నాయని కాదు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మన మీద చూపించినట్టు ఆ కృపా వాత్సల్యత వలన, ఆయన కృప మాత్రమే, మరొకటేమీ లేదు. గమనించండి, లోకంలో చూసుకున్నట్లయితే ఈ దినం ఈ క్షణాన్ని చూడలేక ఎంతోమంది మరణాన్ని రుచి చూసి కాలగర్భంలో గతించిపోయి ఉన్నారు. వ్యాధుల ద్వారానైతేమి, యాక్సిడెంట్ల ద్వారానైతేమి, ప్రకృతి వైపరీత్యముల వలన అయితేనేమి, పలు రకాల మరణాన్ని రుచి చూచి ఈ లోకయాత్రను ముగించుకున్నారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదండి, ఘనులము కాదండి, సంపన్నులమని కాదండి. కేవలము ఆయన కృపా వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుచున్నది కనుక మనము ఇంకను నిర్మూలము కాకున్న వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కృపా వాత్సల్యత. ఇంకా కింద వచనంలో మనం చూస్తే 23వ వచనంలో ఇంగ్లీష్లో రాయబడింది మాట, దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. తెలుగు బైబిల్లో ప్రతి ఉదయం అన్న మాట రాయబడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయమున ఆయన కృపా వాత్సల్యత మన మీద ఆయనకు నూతనముగా పుడుచున్నదంట. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా నీవు నేను ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ప్రతి ఉదయమున నీ కృపా వాత్సల్యతను నా మీద ఉంచినందుకు స్తోత్రాలు. ఎడతెగని నీ కృపా వాత్సల్యతను మా మీద ఉంచినందుకు మేము ఇంకను నిర్మూలము కాకున్న వారము. దేవానికి స్తోత్రాలు. నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నీ కృప నిరంతరం ఉండునయ్యా. నీ కృపా వాత్సల్యత మా మీద ఉంటుందయ్యా. నీ కృప వెంబడి కృపను మా మీద కుమ్మరింపజేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా అని చెప్పవలసి ఉన్నాను. ప్రేమంటే దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ దినాన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ఒకవేళ ఈ రీతిగా అనుకోవచ్చు, నన్ను ఎవరు ఆదరించలేదని, నన్ను ఎవరు బలపరచలేదని, నా గురించి ఎవరు పట్టించుకోలేదని, నిద్ర లేకుండా రాత్రి జాముల్లో బాధపడుతూ, నీ శరీరంలో వ్యాధి చేత బాధపడుతూ, నిన్ను ఆదరించేవారు లేక, నిన్ను ఓదార్చువారు లేక, నిన్ను పలకరించేవారు లేక నువ్వు బాధపడవచ్చేమో. కానీ కొన్ని సందర్భాల్లో నాకు మాట కూడా సహాయం చేసేవారు లేరని నువ్వు బాధపడవచ్చు. అయితే ప్రభు తన వాక్యం ద్వారా, ఈ టీవీ ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మర్చిపోలేదు. ఐ హ్యావ్ నాట్ ఫర్సేకన్ యూ, ఐ హ్యావ్ నాట్ ఫర్గెట్ యూ. నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మర్చిపోలేదు. నేను నీకు సహాయం చేస్తాను. నీతి అను దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ప్రభు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన ఏ విషయంలో నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు, వేసారిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుడు చెప్పిన మాటలను ధ్యానించు. యేసయ్య నీతో చెప్పినటువంటి ఆ మాటలను పట్టుకో, నీతో మాట్లాడినటువంటి ఆ వాగ్దానమును పట్టుకో. ప్రభువును మాట్లాడు, ఆ మాటను పట్టుకొని, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభుతో ప్రార్థించు. ఆయన వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది, ఆయన వాక్యమే నిన్ను బాగు చేస్తుంది, ఆయన వాక్యమే నీకున్న బాధలన్నిటిలో నుండి విడుదల గ్రహిస్తూ ఉంది. ఆయన వాక్యమే నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. నీకు కలిగిన సమస్త బాధల్లో నుండి ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన